ఆ కేసులో అసలు వివేక కూతురును కూడా వివేక కూతురే చంపించింది అనేలాంటి ఆవిడ్ని కూడా హంతకురాలను చేసే ప్రయత్నం ముమ్మరంగా జరిగింది కదా. జరిగింది. తర్వాత క్వాష్ పిటిషన్ వేసి ఎంత ఫైట్ చేసి కొట్టేయాల్సి వచ్చిందంటే సిబిఐ రామ్ సింగ్ ఎస్పీ, ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, ఆయన మీద కూడా పెట్టారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన వ్యక్తి చేతులు కూడా వీళ్ళు కట్టేశారు, సంఖ్యలు వేశారంటే ఇక ఆయన ఏం పరిశోధన చేయగలుగుతాడండి, దర్యాప్తు చేయగలుగుతాడు? ఆయన అర్ధరాత్రి హైకోర్టు తలుపు తడితే గానీ రక్షణ దొరకలే ఆయనకి. అదే అన్న. తర్వాత కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న ఎస్పీ అంటాడు, నేను ఇక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేనని. ఆయన ఎవరిని, ఇతను అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఒక సిబిఐ లాంటి సంస్థ వచ్చి ఎస్పీని అడిగితే ఆయన బౌండెడ్ డ్యూటీ, ఎందుకంటే ఆయన ఒక అఖిల భారత సర్వీస్ అధికారి, అడిగింది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ. వాళ్ళకి ఎప్పుడు సొంత పోలీసులు ఉండరు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేశంలో ఆ స్థానిక పోలీసుల్ని తీసుకుని హెల్ప్ తీసుకుని అరెస్టులు చేయటం కానీ ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తారు. అలా మాట్లాడిన ఎస్పీని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. ఇవాళకు కూడా అటువంటి అంశాన్ని తిరిగి తీయాలండి, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కూడా ఇతర ఎస్పీలకు కూడా గుణపాఠం కావాలి. అంటే దర్యాప్తు సంస్థ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థకి సహాయ నిరాకరణ చేయటం, దోషులతో కుమ్మక్కైనటువంటి సంఘటనలు వదలకూడదండి. అదేదో అయిపోయింది అని అనుకోవటానికి వీల్లేదు. ఇలాంటి రిపీట్ కూడా అవుతాయి. ఆ వ్యక్తికి కూడా ఒక గుణపాఠం కావాలి. మళ్ళీ ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పోలీసు శిక్షణ కేంద్రాల్లో పాఠ్యాంశాల్లో కూడా చెప్పాలి, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అలాంటప్పుడు మీరు నేరస్తులతో కుమ్మక్కు కాకూడదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థలకు మీరు సహకరించాలి. ఎందుకంటే వీళ్ళే కదా, ఎస్పీలే కదా ఇన్ఛార్జ్ గా ఉండేది రకరకాల ఫోర్సెస్ కి. ఇప్పుడు ఒకవేళ నీ సివిల్ పోలీసు కనుక నీకు చేయలేకపోతే అనేక రకాల వింగ్లు ఉన్నాయి ఇవాళ సెక్యూరిటీలో. అట్లాంటి పవర్ఫుల్ వింగ్స్ తీసుకో, అంతే తప్ప నేను ఏమి చేయలేను సాయితే ఎస్పీ గారు ఎందుకు అక్కడ ఉంటాం?